ప్రస్తుతం మనం తిప్పర్తి మండలంలోని ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ మనకు తెలిసినటువంటి హాట్ టాపిక్ స్టేట్ లెవెల్‌లో మనకు తెలిసిందే. ఇక్కడ మనకు సందీప్ రెడ్డి, ఉట్కూరు సందీప్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరుగుతుంది. తర్వాత అదే విధంగా కొన్ని ఆరోపణలనేవి కూడా రావడం జరుగుతుంది. కావున మనం ఇప్పుడు సందీప్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, సర్పంచ్ అభ్యర్థి. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు విషయం ఏంటి? అసలు ఎలా జరిగింది? అసలు వాళ్ళు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయం మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనండి. అన్న, మీరు ఓ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. ఇప్పుడు అంటే మీరు జనాల నుంచి కోరుకునేది ఏంటి? జనాల నుంచి వాస్తవానికి నేను ఇంత నాకు స్పందన ఉంటుందని అనుకోలేదు. మొత్తం బయటి గ్రామాల నుంచి, బయటి ప్రాంతాల నుంచి ఈ టిఆర్ఎస్ నాయకులందరినీ కూడా ఒక దండుగా తీసుకొచ్చి ఊళ్ళో భయభ్రాంతులకు గురి చేసినప్పుడు మా గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతోనే మేమందరం కూడా సందీప్ అన్న వెంటనే ఉంటాం, అభివృద్ధితోనే మేము పనిచేస్తాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సపోర్ట్ ఉంటాం. ఈ గ్రామంలో ఎవరు ఎంతమంది వచ్చి ఎన్ని కుట్రలు చేసినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా గ్రామ పరువుని ఎట్లనైతే ఈ రోజు రాష్ట్రం మొత్తంలో తీసిర్రో ఆ పరువును నిలబెట్టడానికి మేమందరం కూడా సందీప్ అన్న వెంటనే ఉంటాం, సందీప్ అన్న వెంటనే నడుస్తామని చెప్తూ ప్రతిరోజు కూడా మా గ్రామ మహిళలు నా దగ్గరకు వస్తున్నారు, మా గ్రామ బీసీ యువకులు నా దగ్గరకు వస్తున్నారు. అందరూ కూడా మేము మద్దతుగా ఉన్నాం, నీకేం భయం లేదు అని అందరు కూడా నాకే భరోసానిచ్చి నా దగ్గరికే వచ్చి వాళ్ళు ప్రచారం చేసుకొని పోతున్నారు. వాళ్ళందరికి కూడా నేను ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేనని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అన్న, మీ రాజకీయ ప్రస్తావం ఏ విధంగా మొదలైంది? అంటే మీరు ఇంతకు ముందు ఏమన్నా పోటీ చేయడం జరిగిందా, లేదా ఏ విధంగా మొదలైంది? వాస్తవానికి మేము మా కుటుంబం నకరికల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు మా ఫాదరు నర్రరాఘవరెడ్డి గారి వెంట ఉండేది. నర్రరాఘవరెడ్డి గారు ఎంతో నీతివంతమైన రాజకీయాలు చేస్తూ కమ్యూనిస్టు పార్టీలో నిస్వార్థమైన నాయకుడిగా పేరు తెచ్చుకొని చనిపోయే వరకు కూడా ఇంత మచ్చలేని నాయకుడు. అట్లాంటి నాయకుడితో పనిచేసిన తర్వాతకి నర్రరాఘవరెడ్డి కాలం ముగిసిన తర్వాత మాది నియోజకవర్గం లో నల్గొండ నియోజకవర్గానికి మారినప్పుడు మేము అట్లాంటి నాయకుడు ఎవరుండో అని చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే ఉన్నారు. ఆయన మనం పార్టీని కాదు, వ్యక్తి మనస్తత్వాన్ని చూసి ఎవరైతే మంచి నాయకుడు ఉంటాడో అతని వెంట తిరిగితే మనకు మంచి పేరు వస్తుంది తప్ప మనం వేరే పార్టీలను చూసుకొని మనం పోయినట్టయితే మనం కూడా ఎదిగే అవకాశం ఉండదు, మన గ్రామాల అభివృద్ధి జరిగే అవకాశం ఉండదు. కాబట్టి మేమందరం కూడా నర్రరాఘవరెడ్డి లాంటి నిస్వార్థమైన నాయకుడు ఎవరన్నప్పుడు ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే కనిపించడం జరిగింది. మా నాన్నగారు సుమారు ఒక 35-40 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీకి సేవ చేయడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీలో చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా సత్యరెడ్డి గారంటే అందరికి కూడా మంచి గౌరవం ఉంటుంది. అందుకని మేము ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు సంపాదించుకోవడానికి చూడలేదు. ఆ తర్వాత నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో 2011లో జాయిన్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన వదిలిపెట్టలేదు. ఆయన నీడల నేను ఎప్పుడు ఉంటూ ఉంటాను. ఎందుకంటే మా గ్రామాలు అభివృద్ధి చేస్తుండు, మా గ్రామాలన్నింటినీ కూడా దశని మొత్తం మార్చడం జరిగింది. మీరు చూసి ఉంటారు మా గ్రామానికి వచ్చేటప్పుడు ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి ఎవరు అందులోటి మా నాయకుడు ఎలాంటి నాయకుడు అంటే ఆపద వచ్చింది అంటే పేదవారి కన్నీళ్లు తీర్చే నాయకుడు. కాబట్టి అట్లాంటి నాయకులను సెలెక్ట్ చేసుకొని ఆయన మధ్య ఉన్నాను. నాకు వాస్తవానికి ఏ పదవులు కూడా ఇంట్రెస్ట్ లేవు. కోమటిరెడ్డి బ్రాండ్ అనేదే నాకు ఒక పెద్ద పదవి. అయినప్పటికీ నా గ్రామస్తులు అందరూ కూడా వచ్చి నువ్వైతేనే మన గ్రామం అభివృద్ధి చేస్తున్నావు, నువ్వుంటేనే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి కొట్లాడి తీసుకురాగలుగుతావు నిధులకు, అందుకనే నువ్వే నిలబడాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులతో సహా అందరూ కూడా వచ్చి నన్ను ఒత్తిడి చేసినప్పుడు నేను నా భార్య వారిని అభ్యర్థిగా పెట్టడం జరిగింది. అభ్యర్థిగా పెట్టి ఇనాన్మస్ అని గ్రామస్తులందరూ తీర్మానం చేసుకున్న తర్వాత టిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక మతి స్థిమితం లేనటువంటి రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చిన మామిడి యాదగిరి అనే వ్యక్తిని పట్టుకున్నాడు భూపాల్ రెడ్డి. ఎల్లమ్మగూడెంలో ఎట్టి పరిస్థితుల్లో ఇనాన్మస్ కావద్దు, దాన్ని కాకుండా చేయాలని ఒక కుట్రలో భాగంగానే ఈ రోజు ఈ దుష్ప్రచారాలు చేస్తూ మా గ్రామం యొక్క పరువును తీయడం జరుగుతుంది. మీరు ఇప్పుడు చెప్పిన విధానం ఏ విధంగా ఉందంటే మీరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది. అంటే ఇలాంటి ఆరోపణలకు మీరు ఏ విధంగా ఎదుర్కొని, ఏ విధంగా మీరు నిలుచుకొని, అంటే ఇంత ఆరోపణలు జరిగినప్పటికీ కూడా ఇన్ని స్టేట్ లెవెల్లో మీరు హాట్ టాపిక్ గా మారడం జరిగింది అని ఇప్పటికి కూడా మీ గ్రామ ప్రజలు మీ పట్ల ఏ విధంగా ఉన్నారు? మీరు వెళ్ళి మీడియా మిత్రులందరూ కూడా దయచేసి నేను చెప్తున్నాను, మీరు వచ్చేసి ఒకరిగానే మీరు అడిగినట్టయితే మాది మేమే చెప్పుకుంటాం. మీరు దయచేసి అందరూ కూడా గ్రామాలకు వెళ్ళండి, గ్రామాల్లో ఉన్న మహిళల్ని, వృద్ధుల్ని, అదే విధంగా గ్రామ యువకుల్ని, బీసీ మహిళల్ని అందరినీ కూడా అడగండి. గ్రామం ఎట్లుంది, గ్రామం ఎవరికి సపోర్ట్ ఉందో అడగండి, మీకే చెప్తారు. ఎందుకంటే నేను అభివృద్ధి చేసిన
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి కొట్లాడి నిధులు తీసుకొచ్చినాం. ఎందుకంటే మంత్రి గారికి గ్రామాలంటే చాలా ప్రేమ. మా గ్రామాలలో మా 5 గ్రామాలు ఉంటాయి, ఎల్లమ్మగూడెం, గోదావరిగూడెం, మామిడాల, యాపలగూడెం, ఆరగూడెం గ్రామాలలో అత్యధిక మెజార్టీ వస్తుంది మంత్రి గారికి ఎప్పుడైనా. ఈసారి సార్వత్రిక ఎన్నికలలో 2023లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 80 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అందుకనే నా మీద కక్ష కట్టిండు భూపాల్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ సందీప్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ గ్రామాలన్నీ కూడా ఇనాన్మస్ అవుతాయి. అంతేకాకుండా గ్రామం మొత్తం కూడా ఒంటి చేత్తు నడుపుతున్నాడు, ఇనాన్మస్ చేయొద్దు వీన్ని అని చెప్పేసి కక్ష కట్టడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు ప్రజలన్నీ అంటే మీరు ఇప్పుడు మేము పబ్లిక్ టాక్ వెళ్ళి అడిగినప్పుడు కూడా వాళ్ళకు ఒక డైనమోలో ఉంటున్నారు. ఎవరికి ఓటేయాలి వాళ్ళు చెప్తే మాకు భయం ఎక్కువ. అంటే మనకి రాయలసీమ ఒక ఫ్రాక్షనైజ్ లాగా మనకు ఈ నల్గొండలోనే ఈ ఎల్లమ్మగూడెం అనేది తయారవడం జరుగుతుందని చెప్పి చెప్తున్న విధానం, దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అట్లా ఏం లేదండి, ఇదంతా మీడియాలో చూసి ఉంటారు మీరు. కానీ వాస్తవానికి గ్రౌండ్లోకి వెళ్తే నన్ను ఎవరు కూడా అట్లా అనుకోరు. ఎందుకంటే నేను ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో ఉంటా. ప్రతి ఒక్క పేదవాడికి ఆపద వచ్చినప్పుడు నాకు గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి ఈ గ్రామంలో నేను. ఆ తర్వాత రాష్ట్రంలోకి పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గుర్తొస్తారు. అందుకోసమే ఇవన్నీ కూడా అపోహలు నమ్మొద్దు. ఎందుకు అంటే రాయలసీమ లాంటి ప్రాంతాలే ఎన్నో ఫ్యాక్షనిజం చేసిన ఆ ప్రాంతాలే మారిపోయినాయి. ఇప్పుడు రాజకీయాలల్లో ఫ్యాక్షనిజం చేస్తే రాజకీయాలల్లో ముందరవబోతాం అని చెప్పేసి అనుకునేటోడు పిచ్చోడు. కాబట్టి ఎవరైనా సరే ఇంతమంది నా గ్రామస్తులు సపోర్ట్ అంటే దానికి ఒకటే ఒక కారణం, దానికి ప్రజల మద్దతు ఉండడమే నాకు కారణం. అందుకనే మీరు ఏది కూడా అసత్య ప్రచారాలని నమ్మొద్దని చెప్పి అందరికి కూడా జనానికి అంటే నిజం లేదంటారా? దాంట్లో మీరు ఎవరైతే ఒక పిఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారో వారిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళి జంగిల్లో తీసుకొని వెళ్ళి వాళ్ళ తర్వాత వాళ్ళు అంటే పోలీసుకి ఇచ్చిన స్టేట్మెంట్ అదే విధంగా ఉంది, వాళ్ళు ప్రజలకు చెప్తున్న విధానం అదే ఉంది, మా మీడియా మిత్రులకు చెప్తున్న విధానం కూడా అదే విధంగా ఉంది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? అదంతా అబద్ధం అండి. భూపాల్ రెడ్డి డ్రామా. భూపాల్ రెడ్డి అనేట ఆయన ఏ ఎన్నికలు వచ్చినా ఒక డ్రామా మొదలు పెడతాడు. జెండు బాంబు పెట్టుకొని ఏడవడం తెలుసు, ఆ ఇంట్లో పెళ్ళాన్ని పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఏడిపియడం తెలుసు, ఆయన బోరువరి ఆ స్టేజ్ల మీద ఏడవడం తెలుసు, ఆయనకున్న అంగవైకల్యాన్ని ఆయనే చూపించుకొని నన్ను తొంటోడన్నాడు, కుంటోడన్నాడు, గుడ్డోడన్నాడు అని చెప్పి చెప్పడం తెలుసు. ఇవన్నీ డ్రామా మాస్టర్. ఆయన ఇవన్నీ రాజకీయాలు చేసేవాళ్ళు ఏదైనా డ్రామా కంపెనీ పెట్టుకొని నడుపుకుంటే ఆయనకు మంచి లాభాలు వస్తాయని నేను సలహా సూచన ఇస్తున్నా. అంటే ఇంత జరిగినప్పటికీ కూడా పోలీస్ వారు మీ విషయంలో ఏ విధంగా సహకరించారు, ఏ విధంగా ఉన్నారు? అదే విధంగా మీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటే మిమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ బలపరచడం గల కారణం ఏంటంటే ముఖ్య నుంచి రెడ్డి అనుకోవచ్చు, లేదా ప్రజల్లో బలం ఉంది అనుకోవచ్చు, ఏ విధంగా చూసుకోవచ్చు? మీకు ఒక విషయం చెప్తా అండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎల్లమ్మగూడెంలో ఎవరు పోటీ చేస్తున్నారో కూడా ఈ విషయం జరిగే వరకు తెలియదు. ఈ గ్రామాలలో ఒకటే విషయం చెప్పినారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గ్రామాలలో మీరు మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకొని మంచి అభ్యర్థిని నిలబెట్టుకోండి అని చెప్పడం మాత్రమే జరిగింది అన్ని గ్రామాల వారికి. అది కూడా ఒక రోజు మీటింగ్ పెట్టేసి ఏ గ్రామాలలో ఎవరెవరు ఉంటారో మీరే మాట్లాడుకొని గెలిచొచ్చి అభివృద్ధి చేసుకోరి అని చెప్పినాడు. మీరు కొట్లాడుకున్నట్టయితే నేను డెవలప్మెంట్ చేయను అని చెప్పిండు. అదే విధంగా ఈ గ్రామం విషయానికి వస్తే ఈ గ్రామంలో అందరం యువకులు, బీసీ మహిళలు, బీసీ నాయకులు, అదే విధంగా ఓసీ వాళ్ళు కానీ అందరం కూర్చొని ఒక దగ్గర కూర్చొని మా దగ్గర 8 వార్డులు ఉన్నాయి, ఒక సర్పంచ్ ఉంది. 8 వార్డులలో జనరల్ వాటిని కూడా మొత్తం బీసీలకు ఇచ్చి ఉప సర్పంచ్ కూడా బీసీలకే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా సర్పంచ్ అభ్యర్థి నీవు నిలబడు అన్నప్పుడు నాకు ఆ పదవి పెద్ద ఇంపార్టెంట్ కాదు, నేను ఎట్లాగ మీకు పని చేపిస్తా అన్నప్పుడు గ్రామస్తులు వినలేదు. నా మాట వినకుండా నువ్వే నిలబడాలి, నువ్వు నిలబడి నువ్వు కాదు కదా నీకైతే చిన్న పదవి అనిపించవచ్చు, మీ భార్య నిలబడి, నీ భార్య కాబట్టి మహిళా రిజర్వేషన్ కాబట్టి మీ భార్య నిలబెట్టి గెలిపిస్తే మా గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆశ ఉంది అన్నప్పుడు సరే ఇంతమంది అడుగుతున్నారు కదా దాంట్లో పోయింది ఏముందిలే అని చెప్పేసి నిలబడడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు ఇంత జరిగినప్పటికీ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీ తరఫున కానీ ఆయనపై ఇంత ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఒక స్టేట్మెంట్ ఏది కూడా ఇవ్వలేదు. అది అవసరం లేదండి, అదేం అవసరం లేదు. ప్రెస్ మీట్ అవసరం లేదు, ప్రచారం అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఆయనకు తెలుసు నా మీద నమ్మకం ఉంది, వాడు నిజాయితీ గలవాడు, ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి కొట్లాడి ఇన్ని పనులు చేపించిండు. ఇట్లాంటి వాడిని ఎవరు కూడా మద్దతు ఉంటారనే విషయం తెలుసు. కాబట్టి ఈ కుక్కలన్నీ మరుగుతూనే ఉంటాయి, కుక్కలన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ పోవాలంటే వాటితో పాటు మొరగాలంటే ఇప్పుడు ఆయనకు టైం ఉండదు. ఆయన ఎంతసేపు ఉన్నా అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు, పేదవారి కన్నీళ్లు దూర్చడానికి ఆలోచిస్తాడు, పేదవారి కోసమే పరితపిస్తాడు తప్ప ఇట్లాంటి విధవలు ఎంతమంది వచ్చి మొత్తుకున్నా ఆయన కారి గోటితో సమానం అని చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఏదో పబ్బం గడుపుకుంటానికి 55,000 ఓట్లతోని ఓడిపోయినప్పుడు
ఆయనకి ఏం చేయాలో మతిపోయి మతి స్థిమిత లేక ఈ రోజు ఇంకో పిచ్చోని తీసుకొచ్చి సర్పంచ్ అభ్యర్థిని పెట్టిండు. నేను ఛాలెంజ్ చేసిన భూపాల్ రెడ్డికి, నువ్వు ప్రచారం చెయ్యి, నువ్వే అభ్యర్థివి నాకు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు ఈ ఆడే డ్రామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ నిజమని నమ్ముతున్నారు. 11వ తారీఖు నాడు సాయంత్రం మీడియా మిత్రులందరూ చెప్తున్నా, ఎల్లమ్మగూడ వరకు చూడండి, మీరు ఎల్లమ్మగూడలోనే లైవ్ పెట్టండి. నేను ఎట్లాంటి రాజకీయాలకు మళ్ళీ ఏం చెప్తాడంటే భూపాల్ రెడ్డి బెదిరించి చేపించిందంటాడు. ఏ మనిషి కూడా ఎలక్షన్లలో బెదిరించి చేపించే రోజులు కావి. ప్రతి ఒక్కరికి చైతన్యం వచ్చింది, చదువుకున్నారు, వాళ్ళందరూ కూడా చైతన్యవంతులై ఈ రోజు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాబట్టి వీరి చైతన్యాన్ని మీరు అవమానపరచొద్దు. అందుకనే లైవ్ పెట్టండి. నేను ప్రచారంలో కూడా ఆ రోజు ఓటేసి వస్తా, ఇంటికాడ కూర్చుంటా. నా ప్రజలు, నా యువకులు, నా మహిళలందరూ కూడా పోయి నాకు అధిక మద్దతునిచ్చి అత్యధిక మెజార్టీతోని ఎవరు ఊహించని విధంగా గెలిపించబోతున్నారు ఈ ఎల్లమ్మగూడెంలో. ఈ ఎల్లమ్మగూడానికి వచ్చిన ఈ పేరుని మేమందరం కలిసికట్టుగా ఉన్నామని నిరూపించడానికి రేపందరూ కూడా కంకణం కట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా గ్రామ స్థాయిలలో ఈ రెడ్డి సామాజిక వర్గం అనేది నెగ్గాలి, పై చేయి ఉండాలనేది ఇంకా కూడా ఉంది అని అంటారా, మీరు భావిస్తారా? లేకపోతే ఏ విధంగా అంటారా? ఇప్పుడు మీరు ఉన్నటువంటి అంటే మీరు ఒక రెడ్డిగా మీరు సామాజిక వర్గాన్ని మీరు పోటీ చేసినప్పటికీ కూడా మీ పట్ల ఉన్నటువంటి మా బీసీ మహిళలు కావచ్చు, బీసీ యువకులు కావచ్చు, మీ పట్ల ఎలాంటి సానుభూతి చూపిస్తున్నారు? అన్ని మీడియాలలో కొన్ని మీడియాలు వచ్చి మా గ్రామంలో చూపించడం జరిగిందండి. వాళ్ళ స్పందన మొత్తం తెలియజేయడం జరిగింది. మామిడి గిరి అనేటువంటి వ్యక్తి ప్రతిరోజు కూడా భార్యను కొడుతూ, తల్లిదండ్రులను హింసిస్తూ, గ్రామస్తుల్లో అందరి దగ్గర అప్పులు చేసి, ఆ అప్పులు తీర్చమని అడిగినప్పుడు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి పోలీస్ స్టేషన్లలో ఎన్నో కేసులు అయ్యి ఆయనకు సర్పంచ్ టికెట్ ఇవ్వడం అంటేనే పెద్ద ఇది. నాకు వాస్తవానికి మామిడి యాదగిరి అనేట ఆయన పోటీనే కాదు. ఈ రోజు పోటీ భూపాల్ రెడ్డి. ఈ రోజు 5,000 రూపాయలు ఓటుకు పంచుతుండు. 5,000 రూపాయలు ఓటుకు పంచినప్పటికీ నేను చెప్పాను గ్రామస్తులందరికీ, తీసుకుంటే తీసుకోండి, అభివృద్ధికి ఓటేయండి. పుణ్యానికి వచ్చిన డబ్బులు ఉన్నాయి, భూపాల్ రెడ్డి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, అవి పెడతాడు. కాబట్టి నేను ఎలాంటి డబ్బులు పెట్టను. నన్ను అభివృద్ధి కావాలంటే గెలిపియండి అని ఒక్క మాట చెప్పినా అందరూ కూడా నా వెంటనే నడుస్తున్నారు. ఈ రోజు వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇల్లు బల్బం కట్టుకొని తిరిగినా కూడా గ్రామస్తులు ఎవరు కూడా వాళ్ళు ఇచ్చే 5,000 రూపాయలని పక్కకు పడేస్తున్నారు. మాకు ఇవ్వద్దు అంటున్నారు. బలవంతంగా ఇంటి దగ్గర పెట్టి వచ్చినా వాళ్ళు తీసుకోవట్లేదు. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఖచ్చితంగా నాకు మద్దతు నిలిచి ఈ రోజు ఎల్లమ్మగూడెం గ్రామంలో ఏం జరగబోతుందో మీరే 11వ తారీఖు నాడు చూస్తారు. ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నాం, కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ కళ్ళ ముందు కనిపించే పనిని కాదని చెప్పేసి ఆపదలో సాపదలో రాత్రి అనుకుంటా పగలనుకుంటా గ్రామ ప్రజల కోసం పనిచేసే నాయకుడిని కాకుండా ఇంకా మతిస్థిమితం లేని, ఆయన ఇంటిని ఆయన చక్కగా చూసుకోలేని ఒక వ్యభిచారుడు. మా పక్క గ్రామం మండలాపురం గ్రామంలో పాపం చాలా అన్యాయాలు చేసి వచ్చింది అక్కడ మహిళల్ని. అట్లాంటి సిచ్యువేషన్ మా గ్రామంలో రావద్దని చెప్పేసి గ్రామ మహిళలందరూ కూడా నాకే చెప్పడం జరుగుతుంది. నేను ప్రచారానికి పోయేదైతే నువ్వెందుకు వస్తున్నావు మా ఇంటికి, రాకు, నువ్వు ఇంటి దగ్గర కూర్చున్నా, మేము గెలిపిస్తాం, నువ్వేం భయపడకు అని వాళ్ళే నాకు భరోసా ఇస్తున్నారు. అందుకనే ఈ రోజు భూపాల్ రెడ్డి చేసే రాజకీయాన్ని నేను 11వ తారీఖు నాడు బ్యాలెట్ ద్వారా చూపించబోతున్నాను. మీరు గ్రామ ప్రజలకు అంటే మీరు పోటీ చేసినప్పుడు మీ ప్రణాళిక ఈ విధంగా ఉంది, గ్రామ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? నాకు బెదిరింపులు వస్తున్నాయండి, నాకు చాలా బెదిరింపులు వస్తున్నాయి. ఆయన సంగతి చూస్తా, వాడు ఒక్కడే తిరుగుతాడు, ఆయన సంగతి చూస్తా అని చెప్పి నాకు బెదిరింపులు వస్తున్నాయి. నేను బెదిరింపులకు భయపడేటువంటి కాదు. భూపాల్ రెడ్డి, ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ రోజు చచ్చిపోతే రేపటికి 2వ రోజు అనుకునేటోని. నన్ను బెదిరించడం, నన్ను భయపెట్టడం నీ అబ్బ తరం కూడా కాదు. ఏమైనా చేసుకోదలుచుకుంటే చేసుకో, నీకు ఆఫర్ ఇస్తున్నా. ఓపెన్ గా రమ్మంటే ఆడికన్నా రమ్మంటే ఒంటరికి వస్తా, నువ్వు చంపుకోవాలనుకుంటే చంపుకో. ఎందుకంటే నేను నా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, నా గ్రామ ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి ఈ ఎల్లమ్మగూడెం గ్రామాన్ని నేను అంకాపూర్ రేంజ్ లో తీసుకెళ్లాలని చెప్పేసి ఈ ఎల్లమ్మగూడెం గ్రామాన్ని మొత్తం రాష్ట్రం అభివృద్ధి జరిగింది ఇక్కడ అని చెప్పి చూడాలని నేను అనుకున్నప్పుడు ఇదే భూపాల్ రెడ్డి మా ఊరిని ఒక దొంగల ఊరిగా, ఒక రౌడీల ఊరుగా, అందరూ కూడా ఇక్కడ ఏదో కుల మతాల మధ్య గొడవలు జరుగుతున్నాయని సృష్టించి ఆయనకాయనే సినిమా క్రియేట్ చేసి ఈ రోజు ఈ డ్రామా మొత్తం ఆయన పెయిడ్ యూట్యూబ్లల్లా, పెయిడ్ టీవీలల్లా, పెయిడ్ ఛానళ్ళల్లా ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. అరే వాళ్ళకు కూడా ఎందుకు అర్థం కావట్లేదు ఏమో. అరే ఈ ఛానల్ని నమ్మరా, రేపు 11 నాడు తెలిసిపోద్ది కదండి. మీరు పెట్టి మళ్ళా మీరే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ వచ్చి నానా రచ్చ చేసి మా గ్రామస్తుల మీదే తిరగబడ్డారో వాళ్ళందరూ కూడా మళ్ళీ 11వ తారీఖు నాడు ఏడమోహం పెట్టుకుంటారు. అభివృద్ధికి ఓటేయండి,
డబ్బు కాశపడొద్దు. ఒక్కరోజు డబ్బులు తీసుకొని ఆ చిన్న ఇచ్చే 5,000 3,000 రూపాయలకు ఈ రోజు కక్కుర్తి పడితే ఈ 5 సంవత్సరాలు వాడు నిన్ను ఎప్పుడు చూసినా డబ్బులు తీసుకొని నాకు వేసినావు, పుణ్యానికి వేసినావా అని అడుగుతాడు. అందుకనే ఓటు నమ్ముకోవద్దు. ఓటు నమ్ముకున్నోడు అమ్మ నమ్ముకున్నట్టు. అందుకనే ఓటు నమ్ముకోకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేద్దాం, పల్లెలన్నింటినీ కాపాడదాం. ఒక్కరోజు రాజకీయం కోసం ఒక పిచ్చోడి చేతిలో గ్రామం పెడితే గ్రామం అంతా పిచ్చి గ్రామం అవుతుంది. కాబట్టి ఒక మంచోడి చేతిలో అభివృద్ధి చేసేవాడి చేతిలో గ్రామం పెడితే గ్రామం అంతా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అభివృద్ధి చేసే వాళ్ళని మీరే ఎంచుకోండి. మీరే ఎంచుకొని ఈ రోజు జరిగే ప్రచారాన్ని ఎల్లమ్మగూడెం గ్రామాల్లో ఎల్లమ్మగూడెం గ్రామస్తులందరినీ కూడా మన పరువునంతా కూడా రాష్ట్రంలో తీసిన భూపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలని గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నాను. అంటే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, కొంతమంది ప్రజలు అడగలేకపోవచ్చు. అది మా ద్వారా మేము అడుగుతున్నాము. మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా గెలవడానికి ఈ పోటీ చేస్తున్నారా, లేకపోతే కోమరెడ్డి వెంకరెడ్డి మీకు ఏదో గిఫ్ట్ ఇస్తామని మేము విన్నాము, అది ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? ఏం గిఫ్ట్ ఇస్తాడండి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు? నాకు ఏం గిఫ్ట్ ఇస్తాడు? ఇప్పటి వరకు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర 100 రూపాయలు తీసుకుంది లేదు. నేను వ్యాపారం చేసుకుంటా. నాకు వరికోత మిషన్లు ఉన్నాయి, 4 వరికోత మిషన్లు ఉన్నాయి, వరికోత మిషన్ల షెడ్లు ఉన్నాయి, వాటి స్పేర్ పార్ట్ షాప్స్ ఉన్నాయి, అదే విధంగా చేపల చెరువులు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉంచుకొని నేను నాకు చేతనైనంత దేవునికి సేవ చేస్తూ ఒక మంచి గుడి కట్టించుకున్న ఊర్లో ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలు చేస్తా. అమ్మవారి ఉత్సవాలలో అందరం కూడా అన్ని కులాల వల్ల అందరం కూడా ఒక దగ్గర 9 రోజులు ఒకే దగ్గర ఉంటూ ఒకే దగ్గర తింటూ ఊరులో ఉన్న యువకులందరూ కూడా మాలలు ధరించడం జరుగుతుంది. వారితో పాటు నేను ధరించుతాను. అందరం కూడా అదే గుళ్ళో పడుకుంటాం, అదే గుళ్ళో పడుకొని ఒకే దగ్గర తింటాం, ఒకే దగ్గర పడుకుంటాం. నా పక్కన దళితుడు పడుకుంటాడు, నా పక్కన బీసీ పడుకుంటాడు, నా పక్కన ఓసీ పడుకుంటారు. అందరూ కూడా అన్నదమ్ముల్లాగుంటాం. ఇట్లాంటి గ్రామంలో కుట్రలు చేసి గ్రామస్తులను విడదీసినట్టయితే నాయకులకు బుద్ధి చెప్తారు గ్రామస్తులే. నా ఎమ్మటి ఈరోజు తిరిగేటోళ్ళంతా బీసీలే అండి, ఎస్సీలే అండి. ఎవరు కూడా ఇవాళతో ఓసీలు ఎక్కువ ఏం తిరగరు. ఎందుకంటే మా గ్రామంలో ఉన్న ఓసీలు మొత్తం హైదరాబాద్ లో అక్కడక్కడ సెట్ అయి ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా నా ఎమ్మటి తిరగరు. అనునిత్యం నేను పేదల కష్టాల్లో ఉంటా. మీరు చూడండి, మా గ్రామంలో ఒక మహిళ ఈ బీసీ సంఘాలు అడుగుతున్నా, అయ్యా మీరు కష్టాలలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎవరికన్నా సహాయం చేసిరా చూపియండి. మా గ్రామంలో మెట్టు లింగమ్మ అనేటామె వైద్య ఖర్చులకు పైసలు లేక 6 నెలలు వైద్యం చేయించుకోలేదు. నా దృష్టికి రాగానే ఎందుకు అట్లున్నారు, ఎందుకు చెప్పలేదు అని చెప్పి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయించి తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావడం జరిగింది. అదే విధంగా మా గ్రామంలో ఒక నిరుపేద వృద్ధ మహిళ చిన్న కమ్మలు 4 కొమ్మలు అడ్డం పెట్టుకొని పడుకుంటుంది. రోడ్డు వేసిన తర్వాత ఆమె ఇల్లు 3-4 ఫీట్ల లోతు అయిపోయింది, డౌన్లకు అయిపోయింది. దాన్ని ఏబీసీ నేతలు వచ్చి కట్టించారయ్యా. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు నాడు నేను వృధా ఖర్చులు పెట్టను, మా వెంకటరెడ్డి గారి పేరు మీద ఒక ఇల్లు ఉండాలని చెప్పి ఆ నిరుపేద మహిళకు ఒక ఇల్లు నిర్మించి ఇంట్లో వెళ్ళిన ఏబీసీ నేత వచ్చి కట్టిండు. మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వైద్యం కోసం డబ్బులు ఎవరైనా ఇబ్బంది ఉన్నప్పుడు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకు వైద్య ఖర్చులకు ఆటికిటికి అవసరం అంటూ గ్రామస్తులందరినీ కూడా మోటివేషన్ చేస్తా. నా సహాయం నేను చేయంగా యువకులందరూ కూడా తలా కొంత డబ్బులు వేసుకొని తలా కొంత ఇది చేసుకొని వేసే సంస్కృతి ఉన్న మా గ్రామం. ఇదే బీసీ కులానికి చెందిన పద్మశాలి గోవర్ధన్ అని చనిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితిని చూసి అందరం కూడా తలా కొంత వేసి ఆర్థిక సహాయం చేసినాం. దాంట్లో మొట్టమొదటి వాడిని నేను కులం చూసేవాళ్ళు అయితే అట్లా ఎందుకు చేస్తారు, ఎడ్డోనికే చేయాలి కదా. ఇదే మా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డు మెంబరు భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న టైంలోనే యాక్సిడెంట్ అయి చనిపోయిండు ముక్కాంలో సైదులు అని చెప్పి. యాక్సిడెంట్ అయి ఒట్లలోడు పోయేస్తుంటే ట్రాక్టర్ యాక్సిడెంట్ అయి చనిపోతే భూపాల్ రెడ్డిని సార్ చూసిపోదురండి మన వార్డు మెంబర్ చనిపోయింది అని గ్రామ నాయకుడు కోరినప్పుడు ఏం మాట్లాడినావు భూపాల్ రెడ్డి నువ్వు? నేను వచ్చి పారబోయానా, నేను శవాలకాల తిరిగానా, నేను ఎట్లా కనపడుతున్నా, నేను ఎమ్మెల్యేని అని మాట్లాడినావు. అదే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలియజేయంగానే 1,00,000 రూపాయలు ఆ పిల్లలకు, చిన్న పిల్లలు, 1.5 సంవత్సరాల పిల్లగాడు, 2.5 సంవత్సరాల పాప, ఈ పెళ్ళైన ఈ భార్యకు భర్త చనిపోయిన భార్య వయస్సు 20 సంవత్సరాలు, కనికరించి 1,00,000 రూపాయలు పంపించి వాళ్ళ మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించిండు. నేను పోయి ఆ బీసీ యువకుడిది పాడబట్టిన. ఏం కుల మతాలు తేడానా? మీరు చూపిస్తున్న కులాలు,
మీ పబ్బం గడుపుకోవడానికి మీ బీసీ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు మాత్రమే. నాయకులు ఈ జనాలని మీరు ఇది చేసి పబ్బం గడుపుకుంటున్నారు. గ్రామాలలో ఏ ఇబ్బందులు లేవు. గ్రామస్తులు ఎవరు కూడా ఏ ఒక్కరికో ఊర్లో వాడు తప్పు చేస్తే వాడిని ఏదో గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు మీరు దాన్ని పెద్దగా చూపించి మీ పబ్బం గడుపుకోవడానికి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడానికి నాయకులు వస్తారు. పేదల కన్నీళ్లు తుడచడానికి ఇప్పటివరకు ఏ నాయకుడు పోయి గీడు 1 లక్ష రూపాయలు ఇచ్చిండు, గీడు 5 లక్షల రూపాయలు ఇచ్చిండని దాఖలాలు ఎక్కడ లేవుగా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీ నాయకులు? సంపాదించుకోవడం కాదు, కొంచెం మీ కులాన్ని కూడా కాపాడుకోండి. మీ బీసీ ఉద్యమం చేయండి, వద్దనం. మేము కూడా సపోర్ట్ చేస్తాం మీ న్యాయంగా ఉంటే. అరే మీ గ్రామాలలో పచ్చగుండకి రావాలనేటి నిప్పు పెడడానికి వస్తున్నారు. పందులాగా గుంపుల్లాగా గ్రామాల మీద పడి వేరే గ్రామాల నుంచి ఎందుకు రావాలండి? రారి నాయకులు రారి, వచ్చేసి మీరు 2-3 వచ్చేసి గ్రామంలో ఏం జరుగుతుందో కనుక్కోండి. నిజంగా అన్యాయం చేస్తే నన్ను శిక్షించమని నేను చెప్తున్నాను. మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి గారు స్వయంగా మిమ్మల్ని టార్గెట్ చేయడం కారణం ఏమై ఉంటుందంట? వారికి ఈడ 80 ఓట్లు మాత్రమే వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్ లా. దానికి కారణం సందీప్ రెడ్డి గారు. గోదావరిగూడెం, మామిడాల, యాపలగూడెం, ఆరగూడెం ఈ పిర్కాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సైనికుల్లాగా పనిచేస్తాం ఇక్కడ. వాళ్ళందరికీ ధైర్యం సందీప్. ఆ ధైర్యాన్ని పోగొట్టినట్టయితే ఈ ఏరియాని ఏదో చేయొచ్చు అనుకుంటున్నా. రేపు పిచ్చోడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సైనికులు పుట్టుకుంటూనే వస్తారు. ఆయన చేసే సహాయ సహకారాలకు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అంటే ప్రాణాలు అర్పిస్తానికి కూడా సిద్ధంగా ఉంటారు. నీలాంటి వాడు ఎవడో ఆపితే భయపడే గుండెలు కావి. కోమటిరెడ్డి అనే బ్రాండ్ పెట్టుకున్న వాళ్ళం. మేము అన్యాయం చేయం. పేదోడి కన్నీళ్లు తుడుస్తాం, పేదోడి కష్టంలో ఉంటాం, పేదోడి వెంటనే ఉంటాం. అది మా నైజం. ఇంత చేసినప్పటికీ కూడా మీకు బీసీ సంఘాలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, అగ్రవర్ణ కులాలు కావచ్చు, మీకు వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేయడం జరుగుతుంది? మీకు వ్యతిరేకంగా ఎందుకు రావడం జరుగుతుంది? ఏ అగ్రవర్ణ కులాలు రాలేదు, బీసీ సంఘాలు నా దగ్గరికి రాలేదు. నా దగ్గరికి వచ్చి క్లారిఫికేషన్ తీసుకోవాలి కదా. జ్ఞానానికి ఒకవైపే అంటే పాపం యాదగిరిని ఇలా బలి చేసిరు. నేను చెప్తున్నాను, యాదగిరిని బలి చేసిరు. యాదగిరికి ఏం తెలియదు, మతిస్థిమితం లేనోడు. ఈ నిమిషం ఏం మాట్లాడతాడో, 2వ నిమిషం ఏం మాట్లాడదో తెలియదు. వాళ్ళకు ఒక 15 లక్షల రూపాయలు కుక్కకు బిస్కెట్ వేసినట్టు వేసి ఈ రోజు ఈ డ్రామా భూపాల్ రెడ్డి మొదలు పెట్టిండు. ఎవరైనా బయట తెలియని వాళ్ళు మూత్రం తాపిచ్చుడు అంటే నిజమే అనుకుంటారు. వాళ్ళు ఇదంతా కూడా ఒక సినిమా స్టైల్లో, ఒక ఫ్యాషన్ స్టైల్లో, ఒక సినిమా మోడల్లో ఉంది అన్నట్టు. అంటే మీరు కారు ఎక్కించుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళి కొట్టుకుంటూ వెళ్ళడం, తనకు బట్టలు కూడా మార్చడం జరిగింది. మీ మూత్రాలు ఏదైతే ఉందో వాళ్ళు మీ 4-5 కలిసి తనకు మూత్రం దాపించి ఇవంతా చేసిన అనేది అంటున్నారు వాళ్ళు. దాని విధంగా చూసుకోవచ్చు అంటారు. నిజం కాదంటారా, వాస్తవం కాదంటారా? ఇదంతా అబద్ధం అండి. ఇదంతా డ్రామా. ఒక స్క్రిప్ట్ రాసిండు భూపాల్ రెడ్డి. ఆ స్క్రిప్ట్ రాసి దానికి కొంతమంది ఎవరో దర్శకుల దగ్గర ఎవరి దగ్గర రాపించినట్టు గుర్తుంది నాకు. అది అంత ఎంత సినిమా ఇది. అది మూత్రం దాపించడం ఏ కాలంలో ఉన్నాం మనం? మూత్రం దాపిస్తామా? లేకపోతే యాదగిరి తాగుపోతా ఆల్రెడీ అది మందు దాగి మూత్రం అనుకుంటేమో. లేకపోతే భూపాల్ రెడ్డికి తెలుసు నా టేస్ట్. అడుగురి మూత్రం ఎట్లుంటుంది అడుగురి. తాగి చూడమని చెప్పి అదే టేస్ట్ అని అడగమని ఇద్దరిని. అంటే అలా వాస్తవం లేదంటారు? అబద్ధం అండి, మొత్తం అబద్ధం. రాజకీయంగా ఎదుర్కోలేక కొంచెం మాటలు అవన్నీ రాజకీయంగా ఎదుర్కోలేక ఈ కొంచెం మాటలు. ఈ విషయంలో మీరు భూపాల్ రెడ్డికి విసిరే సవాల్ ఏంటి? నీకు భూపాల్ రెడ్డికి ఒకటే సవాల్ ఇచ్చినా ఆల్రెడీ. నువ్వు ఫేస్బుక్ లలో పెట్టినావు, ఆడబెట్టినావు. నేను అదే సవాల్ మళ్ళా విసురుతున్నా. భూపాల్ రెడ్డి ఇక్కడ క్యాండిడేట్ సందీప్ రెడ్డి వర్సెస్ భూపాల్ రెడ్డి. ఇక్కడ సర్పంచ్ క్యాండిడేట్ కంచర్ల భూపాల్ రెడ్డి ఒక సైడు, ఊట్కూరు సందీప్ రెడ్డి ఒక సైడు. అక్కడ ఎవరు గెలుస్తారో చూద్దాం. నేను చెప్పాను నిన్న, 100 కోట్లు పెడతావా 200 కోట్లు పెడతావా పెట్టు. మా గ్రామస్తుల మనసులు ఎట్లా గెలుస్తానో నాకు తెలుసు. నా గ్రామ మహిళలు, నా గ్రామ యువకులే నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారు. నీ డబ్బుని, నీ మదాన్ని, నీ మస్తిని అంచబోతున్నారు 11వ తారీఖు నాడు. సుమారు ఎంత మెజార్టీతో మీరు గెలుపొందగలని మీరు భావిస్తున్నారు? నాకు ఇప్పటి వరకు వాళ్ళకైతే డబుల్ డిజిట్ దాటనియను అంటే దాటనియరు నా గ్రామస్తులు. ఎందుకంటే ఆయన ఏందో తెలుసు, ఆయన మత స్థిమితం ఏందో తెలుసు. కాకపోతే ఇప్పుడు 5,000 రూపాయలు పంచుతున్నారు ఊర్లో. మేము కూడా అడ్డుకోవట్లేదండి, అవసరం లేదు, తీసుకోమన్నాను. పుణ్యానికి వచ్చిన పైసలు తీసుకోండి. అధికార పార్టీలో ఉన్నారు కదా, మనం మీరేం చేస్తున్నారు? మంచమండి. ఎందుకంటే అభివృద్ధి చేసిన నేను ఈ రోజు నా చేసిన అభివృద్ధికి ఎన్ని ఓట్లు పడతాయో చూసుకోదలుచుకున్నా. నేను చేసిన అభివృద్ధికి నా గ్రామస్తులు ఎన్ని ఓట్లు వేసి నన్ను ఎంత మెజార్టీతో గెలిపిస్తారో చూసి దానికి నేను రుణం తీర్చుకుంటా. గ్రామస్తులకు నేను డబ్బులు పెట్టాలంటే పెట్టగలుగుతా, కానీ పెట్టను. ఎందుకు పెట్టను అంటే నా గ్రామస్తులు నాకు ఇచ్చే తీర్పును బట్టి
నేను గ్రామాన్ని నాకు డబల్ డిజిట్ వాళ్ళకు దాటనీయకుండా ఉన్నప్పుడు నా గ్రామాన్ని మార్చే మార్పుని మీరు ఒక 2 సంవత్సరాల తర్వాత చూసి నా గురించి చెప్తారు. మీరు రాష్ట్రం మొత్తం అదే బీసీ సంఘం నేతలు నన్ను గర్వంగా చూస్తారు. అందుకనే ఎప్పుడైనా ఒక ఆరోపణ చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోవాలి. మనం ఎవరిమ్మడి పోతున్నాం, మంచోనమంటున్నావా చెడ్డోనమంటున్నావా అనేది తెలుసుకోవాలి. మీరు పెట్టిన సర్పంచ్ అభ్యర్థి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక నాయకుని చూసి ఓట్లేస్తారు, నాయకుడి కుటుంబ పరిస్థితిని చూస్తారు, అదే విధంగా నాయకుడి యొక్క గ్రామస్తులతో ఉండే పద్ధతిని చూస్తారు. ఆయన వస్తే, యాదగిరి అనేవాడు వస్తే మహిళలకు రక్షణ ఉండదు. గ్రామంలో అందరూ కూడా మద్యానికి బానిస అవుతారు. ఎందుకంటే ఒక వ్యక్తి బాటలో నడిచేటప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తనే అతను వెంటనే నడిచే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అట్లాంటి నాయకుని నా గ్రామస్తులు అసలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులనే లేరు. దాన్ని మనం ఏదో అపోహలు 2 రోజులు టీవీ ఛానల్లో నడిచేసరికి అదే నిజం అనుకుంటారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినాయి, వాటికి ఏ డబ్బులు ఇస్తాయి, ఏ పని చేస్తాయి. ఒక భూపాల్ రెడ్డి గారు పెయిడ్ ఆటలలో పట్టుకొని అది మొత్తం రాష్ట్రాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేద్దాం అనుకుంటే అది అయ్యే పని కాదయ్యా. పేదోళ్ళ ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నాడు, ఎవరి ప్రతి కుటుంబానికి ఆయన వల్ల సహాయం పొందినరు. అట్లాంటి ఆయన నువ్వు బదనాం చేద్దాం అనుకుంటే నీ వల్ల కాదు భూపాల్ రెడ్డి. నువ్వు తప్పుడు ఉంటా, ఇంట్లో పడుకోయిగా రెస్ట్ తీసుకో, నీకు రాజకీయాలకు గుడ్ బై చెప్పు. అంటే మీరు భూపాల్ రెడ్డి విషయంలో కావచ్చు, వెంకరెడ్డి విషయంలో కావచ్చు, అంటే మీరు ఒకవేళ రేపు సర్పంచ్గా గెలిచాక మీ ప్రణాళిక ఈ విధంగా ఉంటుంది? అంటే మీరు ప్రజలకు చేయాల్సిన సేవలు అదే విధంగా కొనసాగుతాయా, లేకపోతే మీరు మారే అవకాశం ఉండొచ్చు అంటారా? నాకు ఇంతకుముందు ఎలాంటి పదవి లేదు, అయినా కూడా నేను చేసిన అభివృద్ధి చూసినాడు. నేను మంత్రి గారి వెంట ఉండి కూడా ఎవరైనా మంత్రికి ప్రతి గ్రామంలో అనుచరులు ఉంటారు. ఇక్కడ నేనున్నా, నేను వెంటబడి ఈ గ్రామంలో లోకల్లో ఉన్న లీడర్ వెంటబడి చేయడం వల్లనే చేపిస్తారు. మొత్తం ప్రతి ఊరికి పోయానా ఏం జరిగింది ఏదని కనుక్కోలేడు. లోకల్ లీడర్ చెప్తే ఆ సమస్యలు విని ఆయన పరిష్కారం చేస్తాడు. నేను ప్రతిరోజు కూడా మంత్రి గారు వెంటబడి మామిడాల అడ్డు రోడ్డు నుంచి మాడుగులపల్లి వరకు ఎల్లమ్మగూడెం మీదుగా 65 కోట్ల రూపాయలతోని డబల్ రోడ్ నిర్మాణం చకచకా నడుస్తుందనే విషయం మీరందరూ కూడా చూడొచ్చు. అది మన కళ్ళ ముందరనే ఉంది. ఎల్లమ్మగూడెం నుంచి చెరుకుపల్లి వరకు 6.5 కోట్ల రూపాయలతోని డబల్ రోడ్డు పనులు ప్రారంభమైనవి మీ కళ్ళ ముందరనే ఉంది. ఎల్లమ్మగూడెం నుంచి ఆరగూడెం వరకు 2.5 కోట్ల రూపాయలతోని రోడ్డు నిర్మాణం పూర్తిగా వస్తుంది. అది మీ కళ్ళ ముందరనే ఉంది. ఎల్లమ్మగూడెం గ్రామంలో ఈ చిన్న గ్రామానికి 2 అంతస్తుల గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణంలో ఉంది. అది మన కళ్ళ ముందరనే ఉంది. అదేవిధంగా గ్రామస్తులకు కరెంటు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు సబ్స్టేషన్ శాంక్షన్ చేపించి టెండర్ పిలవడం జరిగింది. అది మనకు కనపడుతూనే ఉంది. అదేవిధంగా మా గ్రామంలో 1.4 కిలోమీటరు 1.4 కిలోమీటర్ ఉండే మా గ్రామ పొడవులో 33 ఫీట్ సిసి రోడ్డు, దాంతో పాటు డ్రైనేజు ఎంతో సుందరంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ పనులన్నీ కూడా మీరందరూ కూడా ఆ రోడ్డు నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో ఏ సమస్య వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా ప్రతిరోజు కూడా ఎల్ఓసీలు కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్లు కానివ్వండి, ప్రతి ఒక్కదాన్ని నేను దగ్గరుండి వాళ్ళకు సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామస్తుల కోరిక మేరకు మంచినీటి ట్యాంకులు ఏదన్నప్పుడు నా సొంత డబ్బులు పెట్టి మంచినీటి ట్యాంకు నిర్మాణం చేయడం జరిగింది. మట్టిని బావుల దగ్గరికి మట్టి పోయించడం జరిగింది. మా పక్క గ్రామం అయినటువంటి ఆరగూడెంకి నీటి సమస్య ఉందన్నప్పుడు నేను కాలువలు పూడిక నా సొంత డబ్బులతో 1,50,000 రూపాయలతో పూడిక తీయించడం జరిగింది. గోదావరిగూడెం గ్రామంలో వాళ్ళు గోదావరిగూడెం నుంచి చిరుమతి రోడ్డు అధ్వానంగా ఉంది, దాన్ని చేయించండి అన్నప్పుడు దాన్ని ఇప్పుడు టెండర్ పెట్టడం జరిగింది. కానీ ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోగానే నేను వెంటనే మట్టి రోడ్డు నా సొంత డబ్బులతో 1,00,000 రూపాయలతో పోయించడం జరిగింది. ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాను. నాకు అప్పుడు ఎలాంటి పదవి లేదు. ఈ పదవి అనేది కూడా పెద్ద, ఈ పదవి ఉన్నా లేకున్నా గ్రామాభివృద్ధిని నాకు ఒక డ్రీమ్ ఉంది. నా గ్రామాన్ని మోడల్ గా మార్చాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ను పెట్టుకొని నేను ఈ పని చేయడం జరుగుతుంది గ్రామంలో. కాబట్టి గ్రామస్తులందరూ కూడా, మా గ్రామస్తులందరి మీద నాకు నమ్మకం ఉంది. గ్రామస్తులందరూ నాతోనున్నారు. ఎందుకంటే గ్రామంలో ఎవరు పని చేస్తారు, ఎవరు చేయరు అనేది ప్రతి ఒక్కరూ మనసులో ఉంటుంది. కాబట్టి గ్రామస్తులందరూ నాకు మద్దతుగా ఉన్నారు. ఆ తర్వాత నేను మారే సమస్య లేదు. నా మనస్తత్వం ఎట్లాంటి కాదు. నా తండ్రి గారు దగ్గర 40 సంవత్సరాలు గ్రామానికి సేవ చేయడం జరిగింది, ఎలాంటి పదవి లేకుండానే. ఎప్పుడు కూడా ఆయన పదవి నాన్మస్ అయ్యే అవకాశం ఉన్నా కూడా తీసుకోకుండా ఎవరో ఒకరికి ఇచ్చేసి ఆయనే పెద్దన్న పాత్రలో ఉండి మా గ్రామస్తులందరినీ కూడా
అనునిత్యం ఒక తండ్రిలాగా కాపాడుకుంటూ వచ్చిర్రు. మీరు గ్రామంలో ప్రతి ఒక్కరిని కనుక్కోవచ్చు. కాబట్టి నా నా పుట్టుకే సేవ చేసే పుట్టుక కాబట్టి నేను సేవే చేస్తుంటా. నాకు కొంత ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా నాకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి, అమ్మవారే నన్ను ముందుకు తీసుకెళ్తాదని చెప్పేసి అనునిత్యం ప్రజలతో ఉండేవాడిని. నాకు ఈ సర్పంచ్ పదవి అనేది పెద్ద లెక్క కాదు. అయినప్పటికీ గ్రామస్తులతో కలిసి ఉండాలి, మనకు గ్రామాలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకునే వ్యక్తిని. చివరిగా మీ ఇన్స్పిరేషన్ లీడర్ ఎవరు పొలిటికల్ గా నిస్వార్థంతో ఉండాలని చెప్పేసి నర్ర రాఘవరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీరిద్దరిని కూడా నేను అనునిత్యం నా కళ్ళల్లో ఎప్పుడు మెదిలే నాయకులు. వాళ్ళనే స్ఫూర్తిగా తీసుకుంటాను. మా వెంకన్న చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను దగ్గర నుంచి చూస్తాను కాబట్టి అయ్యే సేవాభావాలు నాకు రావడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సలహాలు కావచ్చు, సహకారాలు కావచ్చు, మీకు ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? మాకు ఎప్పుడైనా మా గ్రామ అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడైనా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాడు, అందిస్తాడు, ఇక ముందు కూడా అందిస్తాడు. ఎందుకంటే ఇంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ, ఇంత అప్రతిష్ట పాలైనప్పటికీ నన్ను ఇప్పటికి కూడా ఒక్క మాట లేదు. ఎందుకంటే ఆయనకు నిజం తెలుసు, నిజాయితీగానే వీడు చేస్తాడు, వీడు 100 రూపాయలు తీసుకోడు ఎవరి దగ్గర, అవసరమైతే జేబులోకి వెళ్ళి పెట్టే టైప్ అని చెప్పేసి ఆయనకు తెలుసు. కాబట్టి అదే నమ్మకంతో ఇప్పటి వరకు నేను అందరు అనుకుంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్నుకుండు కాబట్టి చేస్తున్నాని. భూపాల్ రెడ్డిని ఎదుర్కోవడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానికి అవసరం లేదు, ఈ సందీప్ రెడ్డి చాలు. ఇంతవరకు నేను మంత్రి గారితో ఎట్లాంటి ఈ విషయంలో ఆయన ఏమైనా బాధపడుతుండేవాడిని, నేను బాధపడుతున్నా తప్ప మీరు ఇంతవరకు వెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసిన వైభవం లేదంటారా? ఇప్పుడు ఈ విషయంలో కలవలేదండి, అవసరం లేదు. గదేంది ఆయనకు ఈ 30, 35, 40 సంవత్సరాల నుంచి ఇటువంటి విధవలు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ పట్టించుకుంటూ వస్తే ఇంత పెద్ద నాయకుడు అవుతారా? నల్లగొండలో చూడండి, అంతా ఇంటెలెక్చువల్స్, ఎడ్యుకేషన్ పర్సన్స్, ఎంప్లాయీస్ అందరు కూడా తెలివి కల్లోలు. అయినా కూడా ఇన్ని సంవత్సరాలు ఏకధాటిగా గెలుచుకోవడం రావడమే జరిగింది. ఒక్కసారి ఆయనకు ఏదో పొరపాటున ఈయన ఇన్ని సంవత్సరాలు ఉండు కదా అని బోరు కొట్టో ఏమో ప్రజలకు ఒక్కసారి దూరం చేసుకున్న తర్వాత నల్లగొండకు తండ్రి లేని కుటుంబం ఎట్లుంటుందో అట్లా 5 సంవత్సరాలు బాధపడ్డారు జనం అంతా. ఆ తర్వాత మా వెంకన్నని కోరుకొని 55,000 మెజార్టీతోని గెలిపించి జనం అంతా కూడా నీరాజనం పలకడం జరుగుతుంది. ఈ రోజు అభివృద్ధి పదంలో రాష్ట్రంలో నల్లగొండ కాన్స్టిట్యున్సీ జరిగిన విధంగా ఎక్కడ జరగడం లేదు. ఎందుకంటే మా వెంకన్న విజన్ వేరు. ఆయన పేదల గుండెలో జీవిస్తాడండి. ఆయన కొడుకు పోయిన తర్వాత ప్రతి ఒక్క యువకుల్లో తన కొడుకును చూసుకుంటుండు. వాళ్ళని ప్రతి ఒక్క కుటుంబాల్లో ఆయన ఒక పెద్దన్న పాత్ర ఉంది. ఈరోజు మా నియోజకవర్గంలో ఎవరన్నా ఆపద రాగానే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారయ్యా నియోజకవర్గంలో అంటే, నియోజకవర్గం కాదు రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకన్న. నిరుపేదలు ఎంతో మందిని విద్యావంతుల్ని చేయాలనే లక్ష్యంతో ఎంతో మందికి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు అందరినీ కూడా చదివిపిస్తుండు. అది మన నియోజకవర్గం అయినా బయటి వాళ్ళైనా ఆయనకు సంబంధం లేని వాళ్ళైనా ఎవరినైనా నేను చదువుకుంటా, నన్ను చదువుకి అని వస్తే ఆ ఇంటి గడప దొక్కిన వాళ్ళు ఎవరు కూడా ఉత్తగపోలేదు. అదే విధంగా వైద్యం కోసం ఎంతో మంది సహాయం, అన్నదమ్ముడు ఇద్దరు కూడా ప్రతి ఒక్కరికి తనకు తోచినంత తన శక్తికి మించి కూడా సహాయ సహకారాలు చేస్తూ ఒక్కొక్క ప్రాణాలు నిలబెట్టడం జరుగుతుంది. అంతేకాదు ఎవరైనా ఒకరు చనిపోయి బాధలో ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు చనిపోయినా కూడా అన్నో తమ్ముడు వచ్చి ఒక 5,000 సహాయం చేస్తే సహాయం చేయరు, బదులిస్తారు. బదులు ఇచ్చేసి మళ్ళీ అయిపోయినాక, కార్యక్రమం అయిపోయినాక ఎన్నడూ అడుక్కుంటారు. కానీ మా వెంకన్న వచ్చి అరే ఈ కుటుంబంలో చావు అనేది అనుకోకుండా వచ్చే సంఘటన, ఆ సంఘటన వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పేసి 1,50,000 ఆ కుటుంబ స్థితిగతులను చూసే ఇస్తాడు. అది ఏ రెడ్డికో బలిసిన వాళ్ళకు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వడు. బీసీలకు, దళితులకు, అణగారిన వర్గాలకు అందరికీ కూడా ఆ కార్యక్రమాన్ని చేసుకోలేడు అనుకున్న ప్రతి కుటుంబానికి కూడా ఆయన అంతిమ సంస్కారాలకు కూడా సహాయం చేయడం జరుగుతుంది. అట్లాంటి నాయకుడిని ఇన్ని నిందలేసి అంటుంటే మాలో బాధ రగిలిపోతూ ఎంతో లోపలనే మేము కుమిలిపోతున్నాము ఈ వారం రోజుల నుంచి. కానీ నాకు ఒకటే ఆశ, నమ్మకం, ఈ మెజార్టీ చూపించిన తర్వాత రాష్ట్ర ప్రజలకు అర్థమైద్ది ఇది ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని నేను తెలియజేస్తున్నాను. మీరు మీ గ్రామ ప్రజల నుంచి కావచ్చు, మీ మండల ప్రజల నుంచి కావచ్చు, కోరుకునేది ఏంటి, వాళ్ళ నుంచి ఆశించేది ఏంటి? మా గ్రామ ప్రజలు నాకు క్లియర్గా ఉన్నారండి. వాళ్ళని నేను ఆశించాల్సిన అవసరం లేదు. వారు ఆయన నుంచి కూడా ఏం ఆశించరు. అభివృద్ధి చేస్తాడు, ఆయన చెప్పినా చెప్పకుండా అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ఆయనకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు.
అని చెప్పేసి వాళ్ళందరి నమ్మకం, నా మీద విశ్వాసం, నేను చేయగలననే నాకు ఉన్న కెపాసిటీ ఏందో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు ఈ రోజు అంతమంది వచ్చినా కూడా ఈ రోజుకి నాకు మండలం నుంచి కూడా ఒక నాయకుని నేను పిలుచుకోలేదు. ఎందుకు అంటే నాయకులు ఎవరో వచ్చి నాకు ప్రచారం చేసి గెలిపియాల్సిన అవసరం లేదు. నా బయట వాళ్ళు వచ్చి ఎవరో వచ్చి ఓట్లు వేయరు. ఓట్లు వేయాలంటే ఈ గ్రామస్తులు వేయాలి, ఈ గ్రామస్తులు ఓటేస్తేనే గెలవాలి. కాబట్టి బయటి వారిని ఎవరిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆ పనిని ముందర పెట్టినాం. పని ఏదైతే జరిగిందో ఆ పని వాళ్ళందరూ కళ్ళ ముందు చూస్తున్నారు. రేపు ఓటుకు వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు గుర్తొచ్చేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉట్కూరు సందీప్ రెడ్డి. అందుకోసమే నాకు అది చూసే ఓటేస్తారు, అభివృద్ధి చూసే ఓటేస్తారు. ఈ భయం పెట్టింది, బెదిరించింది ఇదంతా అబద్ధము. భయపెడితే ఓట్లు రావు, భయపడి ఓట్లకు వచ్చి మొత్తం లోపల బ్యాలెట్లలో ఉల్టా జరుగుతుంది. కాబట్టి అదంతా అపోహ. అదేవడో పిచ్చోడు చేస్తాడు అట్లాంటి రాజకీయాలు ఎవడో పిచ్చోడు చేస్తాడు, బెదిరిస్తే ఓట్లు పడితే. నా జమానా పోయింది. ఇది రాయలసీమ కాదు, అనంతపూర్ కాదు, కడప కాదు. ఇది అక్కడనే మారిపోయినాయి రాజకీయాలు. ఇక్కడ ఏందండి, చిన్న ప్రశాంతమైన పల్లెటూరు చూడండి. అందరం కలిసి వెలిసి పొలాలలో పని చేసుకునేటోళ్ళం. ఎందుకు ఇట్లా ఇవన్నీ చిచ్చు పెడుతురో అర్థం కావట్లేదు. రాజకీయం కోసం ఇంత దిగజారాల్సిన అవసరం ఏమైందా భూపాల్ రెడ్డికి అర్థం కావట్లేదు. ఓకే, రైట్ అండి. చూసారు కదండి, ప్రస్తుతం మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి ఉట్కూరు సందీప్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానము. ఇక్కడ మనకు వారు చెప్తున్న విధానం ఏ విధంగా అంటే మేము ఎలాంటి ఆరోపణలు చేయట్లేము, ఎలాంటి మేము తప్పు కూడా చేయలేదు. మా గ్రామ ప్రజల పట్లనే మేము అహర్నిశలు సేవకై మేము ఉంటున్నాము. అయినప్పటికీ కూడా కంచెల భూపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే నల్గొండ నియోజకవర్గానికి, వారు కావాలనే మాపై కుట్రపూర్వకంగా ఈ విధంగా చేయడం జరిగింది. ఒక డ్రామా పూర్వకంగా, ఒక సినిమా స్టైల్లో మా మీద ఒక డ్రామా, ఒక సానుభూతితోటి వాళ్ళు గెలవాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ మమ్మల్ని ఎదిరించి వాళ్ళు గెలవక పోవడంతో వాళ్ళు ఒక సానుభూతితోనే వాళ్ళు రావాలనే అంశంతో వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది జరిగిందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇక్కడ ఎల్లమూడ హాట్ టాపిక్ మాట్లాడడంతో మనకు రేపు 11వ తారీఖు నాడు ఇక మేము అవుట్ రైట్ గా మేము ఏకగ్రీవంగా మేము గెలుపొందగలమని వారు చెప్పడం కూడా జరుగుతుంది. మరి 11వ రోజు మనకు 11వ తారీఖు నాడు ఎవరు గెలుస్తారు, ఎవరి ఏ ప్రాణాలకు ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోబోతున్నాము.